అందరికీ నమస్కారం అండి. మరొకసారి మీ ముందుకు వచ్చాను. అందరూ నా వీడియోలు అయితే చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదండి. మీరు వీడియో లైక్ చేయకపోతే యూట్యూబ్ వారు ఈ వీడియో చాలామందికి అవసరం లేదేమో అనుకుంటారండి. మీరు వీడియో మొదటి నుండి చివరి వరకు చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ చాలామందికి చేరుతుంది, చాలామంది చూస్తారండి. దానివల్ల చాలామందికి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. కనుక వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొకసారి ఈరోజు దేనికి మీ ముందుకు వచ్చానో మీరు తమ్మనేలు చూస్తే మీకు అర్థమైపోతుందండి. అవునా కాదా? అయితే ఈ రోజుల్లో చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్లు చాలామంది కొన్ని విషయాలు చెప్తూ ఉంటారండి. ఏమిటి, నాకు నిద్రలో వీర్యం పోతుందండి, ఏం చేయాలి? కలలు కంటున్నాను, కలలో నిద్రలో ఆ కలలో వచ్చే సెక్స్ కోరికలు బట్టి సెక్స్ కళలు వచ్చేటప్పుడు నా వీర్యం రిలీజ్ అయిపోతుంది. కొన్నిసార్లు సెక్స్ కళలు రాకపోయినా సరే నా వీర్యం రిలీజ్ అయిపోతుంది. నేనేం చేయాలని చాలామంది వస్తూ ఉంటారండి. చాలా రోజుల నుండి ఇలా జరుగుతుంది. నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, నాకు చాలా భయం వేస్తుందండి. మనిషిని చూస్తే చాలా వీక్ అయిపోయాను, చాలా నీరసంగా ఉన్నాను, బలం లేదు. అలా రాత్రిపూట ఈ వీర్యం పోవడం వల్ల నాలో శక్తి పోతుందండి, బలం పోతుందండి అని చాలామంది అడుగుతున్నారండి. అయితే చాలామంది పేషెంట్లకు ఇచ్చే సజెషనే మీకు కూడా ఇస్తూ ఉన్నాను. ఇదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఎందుకంటే వీర్యము రాత్రి నిద్రలో పోయినంత మాత్రాన నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకు భయపడవలసిన పని లేదు అంటే, వీర్యం అనేది మన నోట్లో లాలాజలం అయితే ఎలా ఉడుతుందో అలాగే వీర్యం అనేది మన బాడీలో ఉత్పత్తి అవుతుంది. ఈ వీర్యము ప్రతిరోజు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. కొంతమంది ఏంటంటే, మా భార్య భర్తలు దూరంగా ఉన్నామండి, సంవత్సరం నుండి మేము మా భార్య నేను కలవట్లేదండి, అందువల్లనే ఈ వీర్యం అంతా లోపల స్టోరేజ్ అయ్యి ఇలా అవుతుందేమో అనుకుంటారు. ఎక్కువ రోజులు సెక్స్ చేయకపోతే వీర్యం అంతా బాడీలో స్టోరేజ్ అవుద్దేమో అనుకుంటారు. మీకు తెలుసా, వీర్యం ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయ్యేటప్పుడు వీర్యం ఏమవుతుందంటే, నిద్రలో మీ బాడీలో ఎప్పుడైతే ఎక్కువ స్టోరేజ్ అవుతుందో మీరు రెగ్యులర్గా కలిసినట్లయితే ఆ వీర్యం బయటకు పోతుంది. అదే మీరు వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, అలాగే సంవత్సరంకి ఒకసారో, 6 మాసాలకు ఒకసారో కలిసేటప్పుడు ఇవేంటంటే వీర్యం అనేది ఏదో ఒక రూపంలో బయటకు పోతుంది. ఇప్పుడు కొంతమందికి యూరిన్ ద్వారా బయటకు పోతుంది, అంటే మలం వెళ్ళేటప్పుడు గట్ట మనం కూర్చున్నటప్పుడు యూరిన్ ద్వారా బయటకు పోతుంది చాలా మందికి. కొంతమందికి నిద్రలో పోతుంది, కొంతమందికి ఏవైనా కళలు వచ్చేటప్పుడు, సెక్స్ కళలు వచ్చేటప్పుడు వీర్యం బయటకు పోతుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. మీ బాడీలో ఎక్కువ స్టోరేజ్ అయ్యి ఉంది కనుక ఆ వీర్యం అనేది అలా పోతుందండి. దానికోసం మీరు దిగులు పడి బాధపడిపోవలసిన పని అయితే లేదండి. ఇది ప్రతిరోజు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. దానివల్ల ఎటువంటి వీక్నెస్ రాదు, దానివల్ల ఎటువంటి బాడీ వీక్నెస్ రాదు. మీరు డల్ అయిపోవలసిన పని లేదు, దీనికోసం బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు, దీనికోసం ఎక్కువ ఆలోచించుకొని నేనేదో తగ్గిపోతానని ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. వీర్యం ప్రతిరోజు ఉత్పత్తి అవుతూ ఉంటుంది, ప్రతిరోజు బాడీలో స్టోరేజ్ అవుతూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో బయటకు పోతూ ఉంటుంది. అందుకోసం వీర్యం పోయినంత మాత్రాన మనం డల్ అయిపోతాము, వీక్నెస్ అయిపోతాము, ఏదో జబ్బులు వచ్చేసాయి అనుకోవడం చాలా పొరపాటు అండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు టీనేజ్ వచ్చాక, యవ్వనం వచ్చాక. అదంతా కూడా వాళ్ళకు వచ్చే ఆ ఏజ్ ప్రాబ్లం అండి. చక్కగా ఎవరికైతే హార్మోన్స్ చక్కగా పనిచేస్తే వాళ్ళకి వీర్యం అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుందండి. కనుక అది మంచిది. వీర్యం చక్కగా రిలీజ్ అవుతుందంటే అది ఆ బాడీ ఆ హార్మోన్ చక్కగా పనిచేస్తున్నాయని అర్థం. అందుకారణం చేత దానికోసం దిగులు పడిపోవలసిన పని అయితే లేదు, బెంగ పడిపోవలసిన పని అయితే లేదు. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే రావు. కనుక మంచి ఆహారాలు తినండి, ఎక్సర్సైజ్ చేయండి, వర్కౌట్ చేయండి. ఆ వీర్యం అనేది రాత్రిపూట నీకు ఏ రకంగా రిలీజ్ అయినా ప్రాబ్లం భయపడవలసిన పని అయితే లేదండి. అయితే చాలామంది ఈ రోజుల్లో యువకులందరూ కూడా, పురుషులందరూ కూడా హస్తప్రయోగం చేసుకుంటారండి. అయితే హస్తప్రయోగం చేసుకోవడం వల్ల వీర్యం బయటకు పోయి అంత వీక్నెస్ వస్తుందని అనుకుంటారు. అయితే నేను చెప్తున్నాను, పురుషులైతే అదే యువకులైతే రోజుకొకసారి లేదా వారానికి ఒకసారి హస్తప్రయోగం చేయడం వల్ల తప్పైతే లేదు. కానీ రోజుకు 2-3 సార్లు హస్తప్రయోగం చేయడం అయితే కష్టం. ఎందుకంటే వీర్యం కూడా ప్రోటీన్ తినే ఆహారం బట్టి, మీరు ఏ ఆహారం తింటారో ప్రోటీనే వీర్యంగా మారుతుందండి. కనుక
రోజుకు ఒకసారి అయితే ప్రాబ్లం ఉండదు, కానీ రోజుకు 2-3 సార్లు హస్తప్రయోగం చేసినట్లయితే మీకు డల్ వస్తుంది, వీక్నెస్ వస్తుంది. ఎందుకంటే మీ శరీరం నుండి ప్రోటీన్ బయట, దానికి తగ్గట్టు ప్రోటీన్ తగ్గట్టు ఫుడ్ తింటే దాంట్లో ఏమీ ప్రాబ్లం ఉండదు. వీర్యం పోయినంత మాత్రాన సెక్స్లోని బలం తగ్గిపోతుందని ఏమీ మీరు అనుకోవద్దండి. అయితే ఏంటంటే ఎక్కువగా మీరు హస్తప్రయోగం చేయడం వల్ల భవిష్యత్తులో రియల్ సెక్స్ అనుభవం మీరు పొందుకోలేరు. అప్పుడు మీ భార్యతోగా మీరు సెక్స్లో పాల్గొనేటప్పుడు ఆ సంతోషం అనేది మీరు పొందుకోలేరు. ఎందుకంటే హస్తప్రయోగం చేయడం వల్ల ఈ హస్తప్రయోగంలో ఉండే సంతృప్తి వేరు, మీ భార్యతో మీరు కలిసే సంతృప్తి వేరు. కనుక హస్తప్రయోగం వల్ల ఏం మేలేమీ లేదు. కాకపోతే అది తప్పని కాదు, అలాగని దానివల్ల వీక్నెస్ అవుతుంది కాదు అని రోజుకు 5-6 సార్లు చేయవలసిన పని కూడా లేదు. అలాగే స్త్రీలు కూడా ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది, స్త్రీలు కూడా హస్తప్రయోగం చేసుకుంటూ ఉన్నారు. స్త్రీలు హస్తప్రయోగం చేయొచ్చు, కాకపోతే ఏంటంటే స్త్రీలు ఏంటంటే ఇప్పుడున్న వెజిటేబుల్స్తో చాలామంది చేసుకుంటారండి. అయితే ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ స్త్రీలు ఈ హస్తప్రయోగం చేసుకోవడం వల్ల వాళ్ళు తీసుకునే ఐటమ్స్, వాళ్ళు ఏ పరికరాలతో హస్తప్రయోగం చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుందండి. కొంతమంది వెజిటబుల్ తీసుకుంటారండి, పెద్దవి లావుగా ఉండేవి తీసుకుంటారండి. అసలు ఆ యోని ఎంత సైజులో ఉంది, వాళ్ళు ఏ రకమైన సెక్షన్ తట్టుకోగలరు, ఎటువంటి అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఆ కాయగూరలతో ఈ హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఆ కాయగూరలకు ఉండే చిన్న ఏమైనా రఫ్గా ఉన్నట్లయితే అది యోనిలోని ఆ పొర చాలా సున్నితంగా ఉంటుంది, అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటాయి, ఆ పొరలు సీలే అవకాశం ఉంటుంది. దానివల్ల యూరినల్ ఇన్ఫెక్షన్లు, వెజనల్ ఇన్ఫెక్షన్లు వస్తాయండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. కనుక ఈ స్త్రీలు అనేవి వాళ్ళు ఆ ఐటమ్స్ దొరుకుతాయి, అవి కొనుక్కోవచ్చు. కాకపోతే చేయాలని రూల్ ఏం లేదు, చేసేవారికి చెప్తున్నాను. ఏ వెజిటేబుల్ ఐటమ్స్తో ఎప్పుడు చేసుకోవద్దండి హస్తప్రయోగం. చేసుకున్నట్లయితే ఎటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క యోని ఒక్కొక్క ఆకారానికి ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు అండి. కనుక మీరు వెజిటేబుల్స్తో మీరు హస్తప్రయోగం చేసినట్లయితే అది చక్కగా కడుక్కొని చక్కగా చేయండి. లేదంటే ఆ వెజిటేబుల్ని పక్కన పెట్టండి. ఎందుకంటే హస్తప్రయోగం చేసుకునేటప్పుడు మీరు దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, కొనుక్కోండి. దానివల్ల మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఇప్పుడు హస్తప్రయోగం చేయడం వల్ల భవిష్యత్తులో మీ భర్తతో మీరు సెక్స్లో పాల్గొనేటప్పుడు ఒక తృప్తిని ఇవ్వదు. ఎందుకంటే మీరు ఒక సైజుని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీ భర్త దానికన్నా పెద్ద సైజు అని ఉండొచ్చు, చిన్న సైజు అని ఉండొచ్చు. అప్పుడు మీకు తృప్తి అనిపించకపోవచ్చు, లేదా బాధ అనిపించవచ్చు. కనుక మీరు పరిశుభ్రత పాటించండి. అయితే మొత్తానికి అయితే రాత్రిలో నిద్రలో వీర్యం బయటకు పోయినట్లయితే ఎటువంటి భయం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి అనారోగ్యం కాదు. అది మంచి బాడీ, మంచి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. కనుక దానికోసం ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ప్రతిరోజు కూడా దీనికోసం ఉండే అపోహ తీసివేసి ధైర్యంగా ముందుకు సాగండి. అలాగే నేను హస్తప్రయోగాన్ని సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకోవద్దు. హస్తప్రయోగం రాత్రిలో నిద్రలో మీకు వీర్యం పోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. దానికోసం మీకు ధైర్యం కలిగించడానికి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. మరొకసారి మీ ముందుకు వస్తాను. అందరికీ